హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ విలాస్ పులికెళ్ళు. ప్రతిరోజులాగే ఈరోజు మరొక సూక్తితో, వివేకానందుల వారి సూక్తితో మీ ముందుకు వచ్చేసాను. ఆ సూక్తి ఏంటో తెలుసుకుందామా? ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియలీ డివైన్. ద గోల్ ఈజ్ టు మేనిఫెస్ట్ దిస్ డివినిటీ వితిన్ బై కంట్రోలింగ్ నేచర్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. Do this either by work or worship or psychic control or philosophy, by one or more or all of these, and be free. This is the whole of religion. Doctrines or dogmas or rituals or books or temples or forms or but secondary details. అంటే ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతిని నియంత్రించి అంతర్గతమైన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడమే జీవిత పరమావధి. దీనికై కర్మ, భక్తి, యోగా, జ్ఞాన మార్గాలలో ఒక్కటి కానీ, కొన్నింటిని కానీ లేదా అన్నింటినీ కానీ అవలంబించి ముక్తులవ్వండి. మతసారం ఇదే. వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంథాలు, దేవాలయాలు, బాహ్య రూపాలు, మూర్తులు ఇవన్నీ అప్రధాన అంశాలు. ఈ సూక్తి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచే విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సూక్తిలోని మంచిని స్వీకరించి మీ జీవితాలకి అన్వయించుకోవాల్సిందిగా కోరుతూ, నేను మీ విలాస్ పులికెళ్ళు, సైనింగ్ ఆఫ్.